హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, రీసెంట్‌గా రిలీజ్ అయిన 'కంగువా' మూవీ పైన హ్మ్. జ్యోతిక ఇలా కామెంట్ చేశారంటే స్టేట్మెంట్ ఇచ్చారు సోషల్ మీడియా వేదికగా. ఏంటంటే, ఎందుకు ఈ మూవీకి ఇంత నెగటివిటీ తీసుకొచ్చారు రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అని చెప్పి. హ్మ్. సో దానిపైన మీ అభిప్రాయం? యాక్చువల్‌గా 'సూర్య' మంచి యాక్టర్. హ్మ్. తెలుగులో 'కమల్ హాసన్' తర్వాత డబ్ చేసినా కూడా సినిమాలు చూస్తాయనిపించుకునేవాడు 'సూర్య'. హ్మ్. వాళ్ళ బ్రదరు. అతను కూడా బలవంతంగా తెలుగుని బాగా నేర్చుకుని హ్మ్. వాళ్ళ ఫాదర్‌కి అగైనెస్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు ఇలాగ వేషం వస్తే పాపం జెన్యూన్‌గా నాకు తెలుగు రాదు అని ఒప్పుకునేవాడు కాదు. ఓకే. మంచి యాక్టరే అతను కూడా. హ్మ్. ఒక 150 సినిమాల దాకా యాక్ట్ చేశాడు అనుకుంటా. శివకుమార్ అంటే మంచి వ్యక్తి. ఏ అలవాట్లు లేకుండా ఉన్న వ్యక్తి అని ఒక మంచి పేరు వాళ్ళ ఓకే. ఫ్యామిలీకి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా తమిళ్‌కి ఎంతైనా కొంచెం దూరంగా ఉందన్నమాట. పాన్ హ్మ్. ఇండియా అవ్వట్లేదు. హ్మ్. ఏం అవ్వకుండా కూడా పాన్ ఇండియా లెవెల్‌లో కలెక్ట్ చేసే హీరో ఎవరు? విజయ్. హ్మ్. దానికి దళపతి అని పెట్టారు కదా పేరు. సో, ఆ విజయ్. అందుకనే పాలిటిక్స్‌కి వచ్చాడు. హ్మ్. వచ్చాడు మొన్న మీటింగు సూపర్ సక్సెస్. చాలా ప్లాన్డ్‌గా వస్తున్నాడు. సో, వీళ్ళకంటే ముందు హీరో అదే ఇతనితో పాటు వచ్చినోడే అనుకుంటా. కొంచెం ఒక సంవత్సరం అటు ఇటులో. సూర్య అతనంత హైట్ ఏమి ఉండడు గానీ, ఒక మంచి ఆర్టిస్ట్‌గా హ్మ్. అలాగే ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్న టైంలో, నేను 'టైమ్' సినిమా తీస్తున్నాను అక్కడ. 'టైమ్' ప్రభుదేవా ఓకే. సిమ్రాన్‌ని పెట్టి. ఆ టైంలో నా దగ్గరికి వచ్చేవాడు నాతోటి తీయమని. అవ్వాలే తర్వాత నీకు మార్కెట్ రాని అప్పుడు ఆల్రెడీ 7, 8 సినిమాలు చేసేసాడు. హ్మ్. మార్కెట్ లేదు. వీళ్ళిద్దరూ స్టడీ లెవెల్‌లో ఉన్నారు అప్పటికి. హ్మ్. జ్యోతికను, తనును. హ్మ్. నా దగ్గర పనిచేసే అసిస్టెంటే నేను చేసే నిర్మాతతోటే హ్మ్. నాకు తెలియకుండా వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీసాడు. ఓకే. ఇది జనాలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. హ్మ్. తమిళ్లో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళకి అందరికి అర్థం అవ్వాలి. నా దగ్గర ఉన్న మేనేజర్లే హ్మ్. ప్రొడ్యూసర్‌ని సార్ కొంచెం కాస్ట్లీగా డైరెక్టర్ మేము అందులో సగంలో తీసేస్తాం అని రూ. 1,00,00,000, 2,00,00,000 కొట్టేశారు. హ్మ్. అది రిలీజ్ అవ్వలేదు. అయితే కూడా పారిపోయారు తీయించిన ప్రొడ్యూసర్లు. అదే మేనేజర్లు. హ్మ్. నేను పెట్టిన మేనేజర్లే వాళ్ళు. అందులో ఎవరు హీరో? సూర్య. హీరోయిన్ ఎవరు? జ్యోతిక. ఓకే. జయరాము ఏదో అంటుంది నా దగ్గర అసిస్టెంట్, వన్ ఆఫ్ ద అసిస్టెంట్ అట. వాటి పెట్టి తీసేశారు. హ్మ్. తనకి అడ్రస్ లేదు. నేను చెప్పిన దగ్గర అప్పుడు మార్కెట్ లేదు వీళ్ళకి. అలా స్లోగా ఎప్పటి నుంచి వచ్చింది? 'గజినీ' సినిమా నుంచి. హ్మ్. తర్వాత వాసుదేవన్ అతనున్నాడు కదా! అటెవరో డైరెక్టర్. 'ఏం మాయ చేసావే' డైరెక్టర్ ఉన్నాడు కదా! అతను తీసిన ఒక సినిమా తోటి ఎక్కడికో వెళ్ళిపోయాడు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ హ్మ్. చేయించాడు. 'గౌతమ్ మేనన్'. 'గౌతమ్ మేనన్' వాసుదేవన్ అని పెట్టినాడు ముందు. 'వాసుదేవన్', హ్మ్. 'గౌతమ్ మేనన్' అనేది పెట్టినాడు. మంచి డైరెక్టర్ అతను. అతను చేసిన సినిమా తోటినే 'మురుగదాస్' చేసిన సినిమా తోటి ఒక లెవెల్‌కి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు అతని సినిమా బడ్జెట్ ఎంత? మాక్సిమం 2,00,00,000, 175 అలా ఉండేది. ఆ దెబ్బతోటి ఒక పెద్ద స్టార్ లెవెల్‌కి వెళ్ళిపోయాడు. హ్మ్. స్లోగా కళ్ళెదురుగుండా పెరిగాడు యాక్చువల్‌గా. సో, ఇదే జ్యోతిక, ఇదే సూర్య మళ్ళా అందులో 'కాకా కాకా' సినిమాలో. ఓకే. అది అక్కడ వెంకటేష్‌ని పెట్టి తీశారు. హ్మ్. 'ఘర్షణ' అని. ఆడలేదు అది. ఓకేనా? ఇక్కడొచ్చి ఇందులో నయనతార ఎవరు? నయనతార అందుకే ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఏం పేరు? ఒక అమ్మాయి ఉండేది కదా! రవితేజతో కూడా చేసింది ఓ సినిమాలో. ఆ అమ్మాయి హీరోయిన్. పేరు హ్మ్. మర్చిపోయాను ఏదో. సో, తెలుగులో వెంకటేష్ చేసిండు ఆ సినిమా హ్మ్. ఆడింది. ఇప్పుడు సూర్య గురించి మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళకి ఒక పాన్ ఇండియా ఒక ఒక జై సినిమాలాగా, రాజమౌళి సినిమాలాగా మనం కూడా ఒకటి తీద్దామని తలంపు పెట్టుకోవడం కరెక్టే. కానీ అలా ఎన్నుకున్న సబ్జెక్ట్‌లో ఇంకా తెలుగు సినిమాల నుంచి తీసుకున్నట్టే అనిపించింది. హ్మ్. మరి 'మగధీర' ఉందా? 'మగధీర'లో ఓకే. పునర్జన్మ కాన్సెప్ట్ హ్మ్. ఉంది. అది. ఇది ఉందా మళ్ళీ ఎవడు 'బాహుబలి' ఉందా? 'బాహుబలి' గెటప్‌లు. హ్మ్. ఆడెవడో పిచ్చ పిచ్చ భాషలు మాడుతుంటారు. కగ్గు చెక్కు చోట్ అంటూ ఉంటాడు కదా! హ్మ్. ఆ టైపులో క్యారెక్టర్‌లు. ఆడికి మళ్ళా 'యానిమల్‌లో' హిట్ అయిన ధర్మేంద్ర రెండో కొడుకుని పట్టుకొచ్చి హ్మ్. ఆడిని ఒక అడవి మనిషిలా తయారు చేసి ఇయన్నీ కాపీడే. ఓకే. ఆడియన్‌కి ఈ వెర్రి పుష్పాలు చేయలేము ఈ రోజుల్లో. వాళ్ళకి అయన్నీ కనపడిపోతున్నాయి. హ్మ్. ఇయన్నీ కలిసి పోనీ నిజంగా వార్ సినిమా తీశాడా? కాదు. 'బాహుబలిలో' కనీసం వార్ పెట్టాడు కాబట్టి గ్రీన్ మ్యాట్ పెట్టి అందులో బర్రెలు కొట్టేశాడు. ఇలా కొడితే అవును. కట్టకి నరుక్కోవడాలు అయన్నీ తీశాడు. అక్కడున్న హీరో 'సూర్యని' 2 ఇంటలు పెడితే ఎలా ఉంటాడో అంత అందగాడు. ఓకే. నువ్వు 'బాహుబలి' మన 'ప్రభాస్' అంత హ్మ్. అందగాడు కాదు. ఈ రోజుల్లో ఆల్ ఇండియాలో అమ్మాయిలందరిని అడిగితే నీ ఫ్యాన్ ఎవరంటే నిద్రలేపోతున్న అమ్మాయిని 'ప్రభాస్' అంటది. పడుకుంటది. ఆ! ఆ టైప్‌లో ఉన్న హీరోని పెట్టుకొని నువ్వు అటువంటి సినిమా చేస్తే అతడు నువ్వు భూమి కింద ఉంటావు 5'8", 5'7" ఉంటాడు అతను.
పొట్టోడు, వీళ్ళందరూ పొట్టిస్, ఇంక్లూడింగ్ కమల్ హాసన్. అర్థమైందా? సో వాళ్ళతో అతనికి అంత సీన్ లేదు. ఫైనల్గా వెరసి సూర్యకి అంత సీన్ లేదు, బాహుబలి లాగా యాక్ట్ చేసి అంత సీన్ లేదు. అయినా ట్రైలర్ చూసాను నేను థియేటర్లోనూ, చాలా బాగుంది. అరుపులు, పేడపాపులు, ఆ శివ అన్నవాడు ఎవరు డైరెక్ట్ చేశాడు. ఇన్ని సినిమాలు ఎందుకు కాపీ కొట్టాలి? ఎన్ని వచ్చినాయి హాలీవుడ్లోను. ప్రజెంట్ జరుగుతూ ఉంటుంది, ఏదో గుహకి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన వెంటనే 10,000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఇదే ఉంటాడు. విచిత్రం ఏంటంటే పునర్జన్మలో కూడా వీడే ఉంటాడు, అక్కడ వేరే ఆర్టిస్టులు ఉంటే పర్లేదు. సో ఎంత అన్యాచురల్గా డైరెక్ట్గా మగధీర, డైరెక్ట్గా బాహుబలి, డైరెక్ట్గా బాహుబలి 2 కాపీ కొట్టిన సినిమా, డైరెక్ట్గా బింబిసార. దాన్ని మర్చిపోకూడదు. బింబిసార బ్రహ్మాండంగా చిన్న ఆర్టిస్ట్ అతను లెక్క. అయితే ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ముందు అతనంతా కళ్యాణ రామన్నవాడు ఆయన ఆడింది కదా, మరి ఆ కాన్సెప్ట్ గురించి ఆడింది. అతను మార్కులు కొట్టేశాడు అందులో. సో ఈ మూడు కలిపి నువ్వు ఒక పెద్ద సినిమా తీస్తున్నానని చెప్తే ఎవడు నమ్ముతాడు? అది ట్రైలర్ వరకు బాగుంది, వార్ లేదు అందులోను. అది పెద్ద ఎగ్జూబరెంట్గా లేదు. ఒక బాబీ డోయల్ని క్రిమినల్లో ఆడాడు కాబట్టి అండ్ మర్చిపోయిన బాబీ డోయల్ మళ్ళీ పట్టుకొచ్చారు అండ్ నిద్రలేపేసి. ఇలా కదా బాలీవుడ్లోనూ ఒక సినిమా ఆడితే ఉండే ఎఫెక్ట్ అది. పట్టుకొచ్చారు, మనవాడికి గడ్డాలు, మీసాలు, పూసలు, పుర్రులు, చిన్న చిన్న బుల్బుల్ పుర్రులు ఉంటాయి కదా, అన్ని వేసి పడదబ్బాడిని అనేసారట. ఆడొక క్యారెక్టర్ యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ ఈడు. ఫైనల్ యాంటాగనిస్ట్ అంటే వీళ్ళని ఎవరో మళ్ళీ వాళ్ళ తమ్ముడిని పట్టుకొచ్చారు. అంతా వాళ్ళే గొడవ ఇది. సూర్య రెమ్యునరేషను, వాళ్ళ తమ్ముడు రెమ్యునరేషన్, ప్రజెంట్ రెమ్యునరేషన్ కలిపితే ఆ రెండు కలిసి 100 కోట్లు నేను అనేసుకుంటేవాళ్ళు. మిగతా సినిమాకు 100 కోట్లు అయింది కాబట్టి దానికి అబద్ధం 100 కోట్లు యాడ్ చేసి 300 కోట్లు అయితే టోటల్గా 500 కోట్లు చెప్తారు. అసలు నిజం ఎంత? అది అంతా కలిసి 80 కోట్లు 100 కోట్లు అయి ఉంటుంది. ఎంత పెద్ద సెట్ వేస్తారు ఇక అంత అవుతుంది. సో వాళ్ళు పెద్ద భయపడిపోతాం, అంత విషయం ఏం లేదు. ఎవరున్నారు అందులోనే? అదేనో అమ్మాయిని పెట్టి దిశా పట్టాని అమ్మాయి, దిశ అనే అమ్మాయిని పెట్టినట్టున్నారు. ఆ అమ్మాయి యాక్ట్ చేసింది. ఇతను ఒకటి బాబీ డీఎల్కి ఇచ్చుంటారు ఒక అమౌంట్. సూర్యకి అమౌంట్ సొంత సినిమా, వాళ్ళ తమ్ముడికి ఇవ్వక్కర్లేదు. తమ్ముడు లాస్ట్లో వస్తాడు, ఆడే అసలు వెళ్ళినట్ట. నేను చూడకుండా ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలు. ఇది చూసిన తర్వాత చూడాలనుకున్నది కూడా చూడాలనిపించలేదు. ఎందుకు నెగిటివిటీ వచ్చిందని జ్యోతికి నేను చెప్తున్నాను. ఎందుకు నెగిటివిటీ వచ్చింది? ఒకటి, యు హావ్ అడాప్టెడ్ ఇన్ ఆడియన్స్ వర్డ్స్లో కాపీడ్, టేకెన్ అవే. మరి ఇక్కడ ఎవడో డైరెక్ట్ అంటూ ఉంటారు కష్టపడిన అన్ని సినిమాలు కాపీ కొట్టామని చెప్పేసి. ఆడు అస్తమా ఆడి గురించి ఎందుకులే కానీ చెప్తున్నాను. యాక్చువల్గాను వాడు పెద్దోడైపోయాడు, ఒక చిన్న ప్రొడక్ట్ కౌంట్ పెట్టేశాడు. ఆడి గురించి అస్తమానం ఎందుకు కానీ. బట్ ఇక్కడ బచ్చుకు రాజమౌళి సినిమాలు, ఆ బింబిసార ఇవన్నీ కలిసి వెరసి ఒక భయంకరమైన గోలట, కర్ణ బీర్లు దుబ్బేతాయట. నాకు ఎవడో చెప్పాడు, తమిళ్లోనే పెట్టాడు అది. కర్ణ బీర్లు తెగిపోయి అంత సౌండ్ పెట్టేశారట. అది యాక్చువల్ క్రైమ్ అది. అంతలా పెట్టకూడదు. అంతలా పెట్టారు. ఎంత పెట్టినా కూడా దానికి నెగిటివిటీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ నేను చెప్పినవన్నీ అమ్మాయి తెలుగు వచ్చు కాబట్టి జ్యోతిగా అర్థం చేసుకుంటే ఎందుకు నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి చెప్తాను, వీళ్ళ ఫ్యామిలీ మీద ఓవరాల్గా ఒక నెగిటివిటీ ఉంది. ఇప్పుడు కొత్తగా బయలుదేరింది. ఒకసారి శివకుమార్ వీళ్ళ ఫాదరు, అట్లా అతని క్యారెక్టర్ అంతే ఉంటుంది, విసికిచ్చుంటారు వీళ్ళు కూడా. వాళ్ళ ఇద్దరు కొడుకులు ఫ్యాన్స్ కూడా ఫాలో అయిపోయి ఇలా తీసుకుంటారన్నమాట. అది నడుస్తూ వెళ్ళిపోతుంటేనే ఎవరికి వాళ్ళతో తీసుకుంటే అర్థం ఉంది. శివకుమార్తో ఎందుకు ముసలాడుతోటి అతనికి ఎక్కడో మాడింది, అది తీసుకున్న కింద పాడేశాడు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. అది నేను తిరిగి చేశానని తప్పు క్షమించమని సూర్య వాళ్ళతో పెట్టారు. ఎంతమందికి అద్దుద్ది అది? ఎంతమంది చూస్తారు అది? వీళ్ళకి ఆల్రెడీ ఎక్కింది. ఇక్కడ కేటీఆర్ను అమ్మాయి ఎవరు కవిత, కేసీఆర్ ఎందుకు పడిపోయారు? వీళ్ళు చేసిన ఏదో పనులన్నీ విలేజ్కి వెళ్ళిపోయినాయి. ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవడో ఏం చేయలేడు దాన్ని. ఆ విధంగా వాళ్ళ ఫాదర్ మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది. అర్థమైందా? ఇతను మామూలుగానే ఉంటాడు, సూర్య. ఇతరంటే ఎవరు? సూర్య. కొంచెం జాగ్రత్తగానే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం నవ్వు పోకంతో జాగ్రత్తగా ఉండే మనిషి. ఇటువంటి చేరు. ఇంకా వాళ్ళ ఫాదరే కొంచెం మొహం సిడి అని పెట్టుకుంటాడు. సిడి తమిళ్లో సిడి అంటే ఎప్పుడు చూసినా నవ్వకుండా ఉండడం అనమాట. ఆ టైప్లో ఉన్నది కాబట్టి అదొక బ్యాడ్ అవుట్ ఉంది ఓవరాల్గా. వీళ్ళు సంపాదించేశారు, అంచేత కొంచెం తెలుగులో కూడా వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు అనేది కూడా వచ్చేసింది తమిళ్లో. అండ్ హిందీ పీపుల్ డోంట్ లైక్ హిమ్, నాట్ హిమ్, ఎనీ తమిళ్ ఫిల్మ్స్. వాళ్ళకి హిందీ అంటే ఎగెనెస్ట్. ఎందుకు మీకు దోల ఒక ఎగెనెస్ట్ అని మీరు ఎందుకు కల్పించుకోవడం?
పొలిటీషియన్స్ మాట్లాడుకుంటారు. ఓవరాల్గా తమిళియన్స్కి హిందీ పడదు అనేది వచ్చేసింది. అప్పుడు హిందీ మాట్లాడే వాళ్ళు ఎందుకు చూస్తారు ఈ సినిమా? ఇది రీజన్ నెంబర్ 3. ఒకటి శివకుమార్ ఫోన్ వాడేయడం, 2 వచ్చి 3 సినిమాలు తెలుగు సినిమాలు కాపీ కొట్టడం, 4వది వచ్చి వార్ లేకపోవడం. వార్ లేదు అందులో, మళ్ళీ 7 నాళ్ళు వాళ్ళు అరుచుకోవడం తప్పితేనే. సో ఇది మీరు చెప్పినంత బడ్జెట్ కాదు, అది శుద్ధ అబద్ధం. అది ఈ 5-6 కారణాల వల్ల నెగిటివిటీ మాట్లాడుకుంటారు. ముందు హౌ యూ కండక్ట్, ద మోర్ యూ గ్రో, ద మోర్ యూ మస్ట్ బికమ్ డొసైల్, నమ్రతగా అయిపోవాలి. అవ్వాలా మరి? ఆ విధంగా పబ్లిక్ సింపతి రావాలంటాను నేను. పబ్లిక్ సింపతి రానోడు ఎవడు? ఈ మధ్యన నాగార్జున బిల్డింగ్ పడగొడుతుంటే ఒక్కడని చెల్లించాడే? ఎవడో మనం చెప్పాం కనీసం. ఎందుకు చెల్లించలేదంటే నీకు పబ్లిక్ సింపతి లేదు, నువ్వు నీ సంపాదన, నీ గొడవ, నీ అమ్మాయిలు ఆ టైంలో వెళ్ళిపోయింది. కానీ అంతే పబ్లిక్ సింపతి ఉండాలి. బికాజ్ యువర్ అన్ ఎగ్జిబిటర్స్. సినిమాల్లో ఉండే యువర్ ఎగ్జిబిషనిస్ట్. అర్థమైంది? ఎగ్జిబిషనిస్ట్ అంటే యువర్ ఎగ్జిబిటింగ్ యువర్ బ్యూటీ, యువర్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డైరెక్ట్లు ఉండక్కర్లేదు, డైరెక్ట్లు ఉండాలి. డైరెక్ట్లు కొంచెం పెద్ద ఎక్కువ తెలియదు ప్రజలకి, ఒక 30% తెలుసు ఈ రోజుకి కూడా. వాళ్ళ హీరో అయితే ఉంటాడు, వాళ్ళ హీరోలు ఎవరు లేకపోయినా సినిమాలు ఉన్నాయనుకో డైరెక్ట్ చేసిన సినిమా బాగుందంట అంటారు అంతే. అర్థమైందిగా? అంతే డైరెక్టర్కి ఒకరు బ్యాడ్ ఏమన్నా సోషల్ మీడియాలో ఉంటుంది. అది ఒక్క సోషల్ మీడియా వలన వీడియోలు చూసే వాళ్ళ సినిమా ఫ్లాప్ అవ్వదు. హీరోలకి అలా కాదు, మొత్తం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్ కదా. ఇప్పుడు టీజర్ వెళ్ళింది పుష్ప 2, దానికి ఎన్ని మిలియన్స్ చూడండి, ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఆ వ్యూవర్షిప్. సో అంచేత అది స్టార్లుగా ఉంటుంది. అతను స్టార్గా గ్రో అవుతున్న సూర్య బ్రదర్ కాబట్టి వాళ్ళు కూడా, సూర్య బ్రదర్ కూడా ఎక్కడో ఏదో వాగేటి ఈ మధ్యన, దాన్ని వెంటనే క్షమాపణ అడిగేసేది, తప్పైపోయిందని. గొడవ లేదు. అటు ఎవడ ఉత్తగా ఉన్నాడు కదా సూర్య బ్రదర్, 2వ వాడు వాగాడు. వాళ్ళ ఫాదర్ కూడా క్షమాపణ చెప్పాడు. ఇవన్నీ కలిసి వెరసి ప్రజల్లో తమిళనాడులో కూడా బాగా ఆడకపోవడం కారణం అంటే వాళ్ళ మీద ఒక ఏషియా వచ్చేసింది. అండ్ సినిమాలు కాపీ. ఈ సినిమాలన్నీ వాళ్ళు చూశారు. ఒక చిరంజీవి గారు అబ్బాయి సినిమా తమిళ్లో చూసారో చూడలేదు తెలియదు, కానీ ఆ మగధీర అన్నది అందులో కాన్సెప్ట్ బింబిసారా కొట్టారు, బింబిసారా. సో దాని తర్వాత ఈ 2 సినిమాలు ప్లస్ బాహుబలి 1, బాహుబలి 2 పెట్టి కరిసి వెరిసి ప్రజెంట్ మంచి మోడర్న్ డ్రెస్లో ఉంటారు.